నంద్యాల జిల్లా డోను మండల సిపిఐ కార్యదర్శి పైన గత నెల 27వ తేదీ ఎలాంటి విచారణ లేకుండా దాడి చేసిన డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ బాషను సస్పెండ్ చేయాలని సిపిఐ రాష్ట్ర నాయకత్వం, మాజీ శాసనమండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు జల్లి విల్సన్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు గారు, నంద్యాల జిల్లా పార్టీ నాయకత్వం అంతా కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ జవహర్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. జవహర్ గారితో పాటు ఆయన పూర్తి స్థాయిలో నంద్యాల జిల్లా ఎస్పీ గారిని విచారణ అధికారిగా నియమించి నిష్పక్షపాతంగా విచారణ చేసి నారాయణకి ఈరోజు న్యాయం చేస్తామని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దుర్మార్గంగా డోన్ పట్టణంలో పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా గారు వచ్చినప్పటి నుంచి ఈరోజు చాలా విధాలుగా అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళని దాడులు చేస్తూ ఉన్నాడు. టీడీపీ మండల ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శ్రీనివాసుల పైన బీసీ వర్గానికి సంబంధించినటువంటి దాడి చేసి విచక్షణ రహితంగా థర్డ్ డిగ్రీ ఇవ్వడం జరిగింది. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దేవేంద్ర నాయక్ పైన థర్డ్ డిగ్రీ ఇస్తే కాళ్ళు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సిపిఐ మండల కార్యదర్శి ప్రజల తరఫున పోరాటం చేసి ప్రజల హక్కుల కోసం ఉద్యమించేటువంటి సిపిఐ మండల కార్యదర్శి నారాయణ పైన దాడి చేసి ఈరోజు థర్డ్ డిగ్రీ ఇచ్చి కాళ్ళు చేతులు కట్టేసి విచక్షణరహితంగా కొట్టడం జరిగింది. దీనిపైన విచారణ జరిపించి నిష్పక్షపాతంగా న్యాయం చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.